ఓం శాంతి 6/8/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మేము అత్యంత మధురంగా అవుతాము. అందరినీ సుఖప్రదమైన ప్రేమమయమైన దృష్టితో చూస్తాము. ఎవ్వరి నామ రూపాలలో చిక్కుకోము అని మీతో మీరే ప్రతిజ్ఞ చేసుకోవాలి. ప్రశ్న: యోగము ద్వారా కలిగే సిద్ధి విజయం ఏమిటి? పక్కా యోగుల గుర్తులేవి? జవాబు: కర్మేంద్రియాలన్నీ పూర్తి శాంతిగా శీతలంగా అవ్వడమే యోగము ద్వారా కలిగే సిద్ధి. పక్కా యోగులైన పిల్లల కర్మేంద్రియాలు కొద్దిగా కూడా చంచలం కావు. ఏ దేహదారి పట్ల కొంచెం కూడా దృష్టి వెళ్ళదు. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు యవ్వనంలో లేరు, మీది వానప్రస్థ అవస్థ. అందరూ ఇంటికి వెళ్ళిపోయే సమయం. పాఠం: మేల్కోండి ప్రేయస్సులారా, మేల్కోండి. ఓం శాంతి. అత్యంత మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. దీని అర్థమును గురించి మనస్సులో విచార సాగర మథనం చేయాలి. ప్రేయస్సులు ఎవరు మేల్కొల్పుతూ ఉన్నారు అని. అంతేకాకుండా సంతోషంలోకి రావాలి. ఎందుకంటే ఇది క్రొత్త ప్రపంచం కొరకు క్రొత్త విషయాలు. ఈ క్రొత్త విషయాలను ఇప్పుడు వినాలి. క్రొత్త ప్రపంచాన్ని మనుష్య మాత్రులు ఎవ్వరూ స్థాపించలేరు అని ఇప్పుడు పిల్లలు తెలుసుకున్నారు. మీరు ఈ విషయాలను విన్నప్పుడు ఇవి 5,000 సంవత్సరాల క్రితం నాటి పురాతన విషయాలే మళ్ళీ క్రొత్తగా వినిపించడం జరుగుతుంది అని భావిస్తారు. అంటే పురాతనమైనవే క్రొత్తవే మళ్ళీ పునరావృతం అవుతాయి, మళ్ళీ పాతగా కూడా అవుతాయి. 5,000 సంవత్సరాల క్రితం నాటి అవే విషయాలను బాబా మళ్ళీ క్రొత్తగా వినిపిస్తారు. అవే విషయాలు ఎందుకు వినిపిస్తారు? క్రొత్త ప్రపంచ వారసత్వాన్ని పొందేందుకు. ఇందులో జ్ఞాన నృత్యం చేయాల్సి ఉంటుంది. భక్తిలో కూడా చాలా నృత్యం చేస్తారు. నలువైపులా మలుపులు తిరుగుతూ శరీరంతో నృత్యం చేస్తారు. జ్ఞాన నృత్యం చాలా సహజం. అందులో కర్మేంద్రియాలు ఎక్కువగా కదులుతాయి, శ్రమ చేయాల్సి పడుతుంది. ఇక్కడ అలా కాదు, లోపలే జ్ఞాన నృత్యం నడుస్తుంది. సృష్టి చక్రం ఏ విధంగా తిరుగుతుంది అనే జ్ఞానం ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఇందులో ఏ విధమైన శ్రమ లేదు, కానీ స్మృతిలో శ్రమ ఉంది. కొందరు పిల్లలు ఫెయిల్ అవుతారు, ఎక్కడో ఒక చోట క్రింద పడిపోతూ ఉంటారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఎప్పుడు నామ రూపాలలో చిక్కుకోరాదు. వాళ్ళ పేరు, వాళ్ళ రూపాన్ని గురించి గుర్తు చేసుకోరాదు. స్త్రీ పురుషులు కామ వికారానికి వశమై నామరూపాలలో చిక్కుకుంటారు కదా. క్రోధము నామరూపాలలో చిక్కుకోనివ్వదు. మొట్టమొదట దీనినే, కామ వికారాన్ని చాలా సంభాలన చేసుకోవాల్సి ఉంటుంది. ఎవ్వరి నామరూపాలలో చిక్కుకోరాదు. స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మనైన నేను అశరీరిగా వచ్చాను, అశరీరిగా అయ్యి వెళ్తాను. ఈ శారీరక స్మృతిని తొలగించుకోవాలి. నామరూపాలలో చిక్కుకోవడం ఎంతో చెడ్డ రోగము అని తండ్రి పిల్లలను అప్రమత్తం చేస్తారు. కొందరు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు. నామరూపాలలో చిక్కుకున్నావు అని బాబా నన్ను చాలా అనవసరంగా అన్నారు అని అంటారు. ఇది గుప్తమైన రోగం. అందువలన ప్రియతముడైన తండ్రి ప్రేయస్సులను లేక తండ్రి పిల్లలను ఇప్పుడు, పిల్లలారా మేల్కోండి, ఇప్పుడు మళ్ళీ కలియుగం తర్వాత సత్యుగం రానున్నది అని మేల్కొల్పుతూ ఉన్నారు. తండ్రి జ్యోతి వెలిగించేందుకే వస్తారు. మనుషులు ఎవరైనా మరణించినప్పుడు జ్యోతిని వెలిగిస్తారు, ఆత్మకు అంధకారం కాకూడదు అని. ఆ దీపం ఆరిపోకుండా చాలా సంభాలన చేస్తారు. నిజానికి ఇవన్నీ భక్తి మార్గంలోని విషయాలు. ఆత్మ శరీరం నుండి సెకండ్లో వెళ్ళిపోతుంది. కొందరు జ్యోతిని భగవంతుడిగా భావిస్తారు, బ్రహ్మాండాన్ని ఒక పెద్ద జ్యోతిగా భావిస్తారు. బ్రహ్మ సమాజం వారి మందిరాలలో రాత్రి పగలు జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. ఎంతో ఖర్చు అవుతుంది, నూనె వేస్ట్ అవుతుంది. ఇక్కడ అవేమీ వేసే పని లేదు, స్మృతియే నూనెగా పనిచేస్తుంది. అత్యంత మధురమైన పిల్లలు ఈ విషయాలు అర్థం చేసుకున్నారు. క్రొత్త విషయాలైన కారణంగానే ఇంట్లో గొడవలు జరుగుతాయి. మధురమైన పిల్లల వద్దకు భారతదేశంలోని వస్తాను అని తండ్రి అంటారు.
తమ జన్మభూమి అందరికి ఇష్టమవుతుంది కదా. బాబాకు అందరూ ప్రియమైన వారే. అయినా నేను నా భారతదేశంలోనే వస్తాను. గీతలో ఒకవేళ కృష్ణుడి పేరు లేకుండా ఉంటే అందరూ శివబాబాను అంగీకరించేవారు. శివుడి మందిరాలకు ఎంతోమంది వెళ్తారు. సోమనాథ మందిరం అన్నిటికంటే పెద్దదిగా ఉండేది. ఇప్పుడు లెక్కలేనన్ని మందిరాలు నిర్మించబడ్డాయి. అనంతమైన తండ్రిని అంగీకరించినంత మంది కృష్ణుణ్ణి అంగీకరించరు. అందువలన ఈ సమయంలో వీరికంటే ప్రియమైన వారు మీకు మరొకరు లేరు. ఇందులో సాకారుడి మహిమ ఏమాత్రం లేదు. శరీరానికి కాదు మహిమ. ఇది అభోక్తైన నిరాకారుడి మహిమ. అనంతమైన తండ్రి స్వర్గ రచయిత అయ్యారు అంటే వారి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకొని పురుషార్థం చేయాలి కదా. ఈరోజు రేపు తయారవుతాను అనుకుంటూ ఉంటే మృత్యువు కబలించి వేస్తుంది. సమయం చాలా తక్కువగా ఉంది. తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకోండి. ఒపీనియన్ బుక్లో అభిప్రాయాలు వ్రాసేటప్పుడు శివబాబా అనంతమైన తండ్రి అని మీకు నిశ్చయం కలిగితే ఆ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకొని పురుషార్థం చేయమని వారికి అర్థం చేయించండి. అలా చేయనిచో బయటికి వెళ్ళగానే మర్చిపోతారు. తండ్రి కళ్యాణకారి కదా. ఈ యోగం ద్వారానే మీ దుఃఖాన్ని 21 జన్మల వరకు దూరం చేస్తారు. ఇప్పుడు దుఃఖాలన్నింటినీ దూరం చేసి అనంతమైన తండ్రిని స్మృతి చేయడం ద్వారా తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వగలము అని కన్యలు తమ ఇళ్లల్లో కూడా అర్థం చేస్తూ ఉండాలి. పవిత్రులుగా తప్పకుండా కావాలి. ముఖ్యమైన విషయం పవిత్రత. ఎంతెంత ఎక్కువగా స్మృతిలో ఉంటారో అంతంతగా ఇంద్రియాలు శాంతమవుతూ ఉంటాయి. యోగపు సిద్ధి పూర్తిగా లభించనంత వరకు ఇంద్రియాలు కూడా శాంతంగా కావు. కామవికారం నన్ను మోసం చేయడం లేదు కదా అని ప్రతి ఒక్కరూ తమను తాము పరిశీలించుకోవాలి. నేను పక్కా యోగినైతే ఏ విధమైన చంచలత ఉండరాదు. మరి ఇది వానప్రస్థ అవస్థ లాంటిది. తండ్రినే స్మృతి చేస్తూ ఉండాలి. మీరు మంచి గొప్ప యోగులైతే మీ దృష్టి ఎక్కడా చిక్కుకోరాదు అని తండ్రి పిల్లలందరికీ అర్థం చేయిస్తారు. అప్పుడు మీ ఇంద్రియాలు శాంతంగా అవుతాయి. ముఖ్యమైనవి ఈ కళ్ళు. ఇవి అందరినీ మోసగిస్తూ ఉంటాయి. యోగంలో మంచి స్థితిని తయారు చేసుకున్నప్పుడు యవ్వనంలోనే వానప్రస్థ అవస్థలోకి వచ్చేసాము అని మీరు అనుభవం కూడా చేస్తారు. తండ్రి పదే పదే చెప్తూ ఉన్నారు, కామం మహాశత్రువు. అందువలన మిమ్మలను మీరు పరిశీలించుకుంటూ ఉండండి. స్మృతిలో ఎంతగా ఉంటారో అంత కర్మేంద్రియాలు శీతలమవుతాయి. మధుర స్వభావం కలవారిగా అయిపోతారు. అంతేకాక మొదట ఎంత చేదు స్వభావాన్ని కలిగి ఉంటిని, ఇప్పుడు ఎంత మధురంగా అయ్యాను అని గ్రహిస్తారు. తండ్రి ప్రేమ సాగరుడు కనుక పిల్లలు కూడా అలా తయారు కావాలి. అందుకే తండ్రి చెప్తున్నారు, అందరిపై ప్రేమపూరిత దృష్టిని కలిగి ఉండాలి. ఒకవేళ ఎవరికైనా దుఃఖమునిచ్చినట్లయితే దుఃఖిస్తూ మరణిస్తారు. అవన్నీ గుర్తు చేసుకొని అందువలన అత్యంత మధురంగా తయారు కావాలి. నేను రూపు బసంతుడిని కదా అని తండ్రి అంటారు. తండ్రి నుండి ఎన్నో అమూల్యమైన జ్ఞాన రత్నాలు లభిస్తాయి. వాటి ద్వారా మీరు మీ జోలెను, బుద్ధి జోలెను నింపుకుంటారు. వారు భక్తిలో శంకరుడి ఎదుటికి వెళ్ళి జోలెను నింపమని అడుగుతారు. కానీ శంకరుడు జోలెను నింపేవాడు కాదు అని వారికి తెలియదు. జ్ఞాన సాగరులైన తండ్రి పిల్లలైన మన జోలెను జ్ఞాన రత్నాలతో నింపేవారు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీరు కూడా రూపు బసంతులే, జ్ఞానులు, యోగులే. ప్రతి ఒక్కరి ఆత్మరూపం సుగంధము కలిగినదే. మేము ఎంతవరకు జ్ఞాన రత్నాలు ధారణ చేసి జ్ఞాన నృత్యం చేస్తున్నాము, అనగా జ్ఞాన రత్నాలను ఎంతగా దానం చేస్తున్నాము అని స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండండి. అన్నింటికన్నా గొప్ప జ్ఞాన రత్నం మన్మనాభవ. తండ్రిని స్మృతి చేయుట ద్వారా తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతారు. ఎలాగైతే తండ్రిలో జ్ఞానం నిండి ఉందో అలా తండ్రి కూర్చొని పిల్లలను తన సమానంగా తయారు చేస్తారు. గురువులు కూడా తమ సమానంగా చేసుకుంటారు. వీరు అనంతమైన తండ్రి, వీరి రూపం బిందువు, మీ రూపం కూడా బిందువే. మిమ్ములను తన సమానంగా జ్ఞాన సాగరంగా తండ్రి తయారు చేస్తారు. మీరు ఎంతెంత ఈ విషయాలను ధారణ చేసి ఇతరుల చేత చేయిస్తారో అంత ఉన్నతమైన పదవి లభిస్తుంది.
అనేక మంది పట్ల కళ్యాణకారిగా అయినట్లయితే అనేకుల ఆశీర్వాదాలు పొందుతారు. తండ్రి కూడా రోజు సర్వీస్ చేస్తారు కదా. ఈ గుల్జార్ బాలికను చూడండి, ఎంతో మధురంగా అర్థం చేయిస్తుంది. తానంటే అందరికీ ఇష్టం. ఈ విధమైన బ్రాహ్మణి లభించాలి అని మనస్సులో అందరికీ అనిపిస్తుంది. అయితే ఒకే బ్రాహ్మణి అన్ని చోట్లకైతే వెళ్ళలేదు కదా. అయినా తండ్రి చెప్తున్నారు, నేను బాగా అర్థం చేయించగలను అని ఎవరైతే భావిస్తారో వారు ఆల్రౌండ్ సర్వీస్ చేయాలి. నేను సేవా కేంద్రాలలో తిరగగలను. నేను అనేక మందికి కళ్యాణం చేయగలను. నా నుండి మంచి సుగంధం వ్యాపిస్తుంది అని ఎవరైతే భావిస్తారో వారికి ఇలాంటి ఉత్సాహం ఉండాలి. నేను వెళ్ళి 10-15 రోజులు సేవా కేంద్రాలలో తిరిగి రావాలి అని భావించాలి. ఒకరిని చూసి మరొకరు నేర్చుకుంటారు. ఎవరు చేస్తారో వారే పొందుతారు. ఈ సర్వీస్ ఎంతో కళ్యాణకారి అయింది. మీరు మనుషులకు జీవన దానాన్ని ఇస్తారు. ఇది అన్నింటికన్నా ఉత్తమమైన కార్యం. వ్యాపారస్తులు కూడా యుక్తితో సమయాన్ని కల్పించుకొని సర్వీస్ కొరకు వెళ్ళగలగాలి. సర్వీస్ యోగ్యమైన వారిని తండ్రి చాలా ప్రేమిస్తారు. అంతేకాక వారి పాలన పోషణ కూడా చేస్తారు. ఎవరికైతే సర్వీస్ చెయ్యాలనే ఉత్సాహం ఉంటుందో వారు సర్వీస్ చెయ్యకుండా ఉండలేరు. తండ్రి సహయోగం కూడా ఇస్తారు కదా. పిల్లలు చాలా దయాహృదయులుగా కావాలి. అనేక మంది జీవితం చాలా దుఃఖమయంగా ఉంది. మీరు జీవన దానాన్ని చేస్తారు. ఎవరికైనా అవినాశి జ్ఞాన రత్నాలు దానం చేయడం వంటి సర్వోన్నతమైన దానం ఇంకొకటి లేదు. దీని కొరకు ఎంతో దయ కలిగి ఉండాలి. బ్రాహ్మణి బలహీనంగా ఉంటే సర్వీస్ డీలా పడిపోతుంది. అందుకే మంచి టీచర్ కావాలి అని అడుగుతారు. సర్వీస్ చెయ్యాలి అనే ఆలోచన వచ్చిన వెంటనే వెళ్ళిపోవాలి. బాబా, ఏ సేవా కేంద్రము చల్లగా ఉందో చెప్పండి అంటే సర్వీస్ లేకుండా మేము వెళ్ళి తిరిగి వస్తాము అని బాబాను అడగాలి. ప్రదర్శిని చిత్రాలు కూడా ఉన్నాయి. చిత్రాలను చూపి వివరిస్తే ఎక్కువ మంది చాలా బాగా అర్థం చేసుకుంటారు. సర్వీస్ని మేము ఎలా వృద్ధి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండాలి. తండ్రి కూడా సర్వుల జీవనాన్ని వజ్ర సమానంగా తయారు చేస్తారు. మరి పిల్లలైన మీరు కూడా సర్వీస్ చేయాలి కదా. వందే మాతరం, నమస్కారం మాతలకు అని మిమ్మల్ని గురించే మహిమ చేయబడి ఉంది. కానీ దాని అర్థం వారికి తెలియదు. పతిత మనుషులకు కానీ లేదా పృథ్వీ మొదలైన వాటికి కానీ ఎప్పుడూ నమస్కరించరాదు. ఇవి పంచతత్వాలు. వాటికి ఎందుకు నమస్కరించాలి? శరీరం పంచతత్వాలతో తయారై ఉంది కనుక శరీరాన్ని పూజించడము అనగా భూత పూజ అది. శివబాబాకైతే శరీరం లేదు కదా. వారిని పూజించడం అన్నిటికంటే ఉత్తమమైన పూజ. మిగిలినవి మధ్యమమైనవి. ఈ రోజులలో మనుషులను కూడా పూజిస్తారు. వారు పతితులు. మహానాత్మలైతే దేవతలుగా ఉంటారు. వారు సన్యాసుల కంటే ఎక్కువ పవిత్రమైన వారు. పిల్లలైన మీరిప్పుడు మేము దేవతలుగా అవుతున్నామని తెలుసుకున్నారు. తండ్రి మనకు ఈ అవినాశి జ్ఞాన రత్నాలను దానం చేయడం నేర్పిస్తారు. దీనిలాంటి ఉన్నతమైన దానం ఇంకొకటి లేదు. ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. శివుడు, లక్ష్మీ నారాయణల చిత్రాలైతే ఉన్నాయి. ప్రతి ఒక్కరి ఈ చిత్రాలను ఇంటిలో ఉంచుకుంటే వారికి జ్ఞానం గుర్తుకొస్తూ ఉంటుంది. శివబాబా మమ్ములని లక్ష్మీనారాయణలుగా తయారు చేస్తున్నారు. ఈ సమయంలో మీరు అలా తయారవుతున్నారు. స్వర్గ రచయిత ఒక్క శివబాబాయే. సత్యుగంలో వారసత్వాన్ని ఇవ్వరు కదా. ఈ అంతిమ జన్మలోనే శివబాబా చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు దేవతలుగా తయారవుతారు. మిగిలిన విషయాలన్నీ వదిలి సర్వీస్లోని నిమగ్నం అవ్వండి. మీరు తండ్రిని స్మృతి చేస్తున్నారు. ఇది కూడా గొప్ప సేవ చేయటమే. తత్వాలు మొదలైనవన్నీ పావనంగా అయిపోతాయి. యోగానికి ఎంత గొప్ప మహిమ ఉంది. ప్రపంచంలో యోగాశ్రమాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ శారీరక హఠయోగాలు. మీది రాజయోగం. దీని ద్వారా మీరు బాధల నుండి విముక్తులుగా అవుతారు. ఆ అనేక రకాల హఠయోగాలు మొదలైన వాటి ద్వారా మెట్లు క్రిందకు దిగుతూనే వచ్చారు. ముఖ్యమైన విషయం స్మృతి చేయడం. నా మనస్సు ఎక్కడా వికారాల వైపు వెళ్ళడం లేదు కదా అని పరిశీలించుకోవాలి. వికారులనే పతితులు అని అంటారు. అనగా గవ్వ సమానమైన వారు. వికారాలలో పడిపోవడం వలన తమకే నష్టం కలుగజేసుకుంటారు. తండ్రి చూసినా చూడకపోయినా చేసిన వారు పొందుతారు.
మేము తండ్రి సర్వీస్ చేస్తున్నామా లేదా, మాలో ఏ విధమైన అవగుణం లేదా అని స్వయాన్నే పరిశీలించుకోవాలి. ఏదైనా ఉన్నట్టయితే వెంటనే దానిని తొలగించుకోవాలి. స్వయంలోని అవగుణాలను ఎలా తొలగించుకోవాలో తండ్రి అనేక రకాలుగా అర్థం చేస్తూ ఉన్నారు. నిర్గుణము, గుణం లేదు అని అర్థం. ఆ భావాన్ని అర్థం చేసుకోలేదు మనుషులు. నిర్గుణ సంస్థ అని పేరు పెట్టుకున్నారు, గుణాలు లేని సంస్థ అని. వారిలో ఏ గుణము లేదు అంటే నిర్గుణ బాలల మండలి ఏం చేయగలదు? అర్థం తెలియకుండా నోటికి ఏదొస్తే దానిని అంటూ ఉంటారు. అనేక మతాలు, అభిప్రాయాలు ఉన్నాయి కదా. మీకు ఒకే తండ్రి మతం లభిస్తుంది. దీని నుండి మీకు వర్ణించలేనంత సంతోషం కలగాలి. తండ్రి కేవలం మీరు నన్ను స్మృతి చెయ్యండి మరియు కమల పుష్ప సమానంగా అవ్వండి. మనస వాచ కర్మణ పవిత్రంగా అవ్వండి అని చెప్తున్నారు. బ్రాహ్మణులైన మేము శ్రీమతమును అనుసరించి మా తనువు, మనస్సు, ధనముల ద్వారా స్వయానికి, మొత్తం విశ్వానికి సేవ చేస్తున్నాము అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి భారతదేశంలోనే వస్తారు. పాండవులైన మీరు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవ చేస్తున్నారు. మీరు మీ పని చేస్తున్నారు. చిట్ట చివరకు విజయం పాండవులదే అవుతుంది. ఇందులో యుద్ధం చేసే పనే లేదు. మీరు డబల్ అహింసకులు. వికారాలలోకి వెళ్లరు. తుపాకీ గుండు పేల్చేది లేదు. హింస ద్వారా ఎవ్వరూ విశ్వంపై రాజ్య అధికారాన్ని పొందలేరు. బాబా ఇలా అర్థం చేయించారు. క్రిస్టియన్లు, అమెరికా, రష్యా ఇరువురు పరస్పరంలో కలిసినట్లయితే విశ్వం అంతటిపైన రాజ్యపాలన చేయగలరు. కానీ డ్రామాలో అలా లేదు. క్రిస్టియన్లే కృష్ణపురిని మింగేశారు. నిజానికి భారతదేశం కృష్ణపురిగానే ఉండేది కదా. వారు యుద్ధం చేసి రాజ్య భాగ్యాన్ని తీసుకున్నారు. చాలా ధనాన్ని తీసుకెళ్లారు. ఇప్పుడు మళ్ళీ ఆ ధనం అంతా తిరిగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు. తండ్రి ఎన్నో యుక్తులు అర్థం చేయిస్తారు. వారే మీ రాజ్యాన్ని దోచుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వారు పరస్పరంలో పోట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మధ్యలో మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు. మూడో ప్రపంచ యుద్ధం వస్తే అందరూ వినాశనం అయితే మనమే రాజ్యాధికారి అవుతాం. ఇది ఎంతో పెద్ద రాజ్య భాగ్యం. శ్రమ అంతా కేవలం ఇందులోనే ఉంది. స్మృతి చేస్తూ ఉండండి. మీ వారసత్వాన్ని తీసుకోండి. ఇందులో విసుగు చెందరాదు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఇతర విషయాలన్నింటినీ వదిలి జ్ఞాన దానం చేయాలి. రూప్ బసంతులు అంటే జ్ఞానీలుగా మరియు యోగీలుగా కావాలి. మీ అవగుణాలను తొలగించుకొనే పురుషార్థం చేయాలి. ఇతరులను చూడరాదు. సెకండ్ పాయింట్, మీ స్వభావాన్ని చాలా మధురంగా చేసుకోవాలి. సర్వుల పట్ల ప్రేమమయమైన దృష్టిని ఉంచుకోవాలి. ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరాదు. కర్మేంద్రియ జీతులుగా కావాలి. వరదానము, సంపూర్ణ సమర్పణ యొక్క విధి పద్ధతి ద్వారా సర్వగుణ సంపన్నంగా ఏ పురుషార్థంలో సదా విజయీభవ. సంపూర్ణ సమర్పణం పద్ధతి తెలుసుకుంటే ఎలా కావాలి అని అప్పుడే సర్వగుణ సంపన్నులుగా కాగలం. ఎవరి సంకల్పంలో కూడా దేహ అభిమానం ఉండదో దానిని సంపూర్ణ సమర్పణ అని అంటారు. స్వంత దేహ భావమును అనగా నేను ఫలానా అనే సంకల్పాన్ని కూడా, శరీరాన్ని గురించి, పదవుల గురించి అన్నింట్లో నేను అనేది ఫలానా అనే సంకల్పం కూడా అర్పణం చేసి సంపూర్ణ సమర్పణ అయ్యే వారే సర్వగుణాలలో సంపన్నులుగా అవుతారు. వీరిలో ఏ గుణము తక్కువగా ఉండదు. ఎవరైతే సర్వ సమర్పణ చేసి సర్వగుణ సంపన్నంగా లేక సంపూర్ణంగా ఈ లక్ష్యం నుంచుకుంటారో అటువంటి పురుషార్థులకు బాప్దాదా సదా విజయీభవ అని వరదానమిస్తారు. స్లోగన్, మనస్సును వశంలో ఉంచుకుని వారే మన్మనాభవగా తండ్రి స్మృతిలో నిరంతరం ఉండగలరు. అవ్యక్త సూచన, అపవిత్రత యొక్క బీజమును కూడా సమాప్తం చేసి సంపూర్ణ పవిత్రంగా స్వచ్ఛంగా కావటానికి బాబా ఈ విధంగా సలహా ఇస్తూ ఉన్నారు. పవిత్రత మరియు అపవిత్రతకు కారణం, రెండింటికి కారణం స్మృతినే. ఆమె దేవత అనే స్మృతి వస్తే
ఆ స్మృతి వీరి దృష్టిని, వృత్తిని పవిత్రంగా చేస్తుంది. అలా కాక ఆమె ఒక స్త్రీ, లేదు హీరోయిన్ ఇలాంటి స్మృతి ఉంటే అప్పుడు ఆ స్మృతి, వృత్తి మరియు దృష్టిని కూడా ఆ పవిత్రత వైపుకు లాగబోతుంది. భాష కూడా వేరేగా వస్తుంది. దేవత అంటే నమస్కారం చేస్తారు. అక్కడ ఫోటో పడితే కళ్ళకు అద్దుకుంటారు. అదే మిగతా స్త్రీలను చూస్తే, ఫోటోలు చూస్తే భాష కూడా వేరే విధంగా వస్తుంది. అక్కడ రూపాన్ని చూస్తారు, శరీరాన్ని. ఇక్కడ దేవతను అంటే ఆత్మీయతను చూస్తారు. అచ్చా. ఓం శాంతి. ఓం శాంతి. 7/8/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇంతవరకు ఏవైతే చదివారో వాటన్నింటినీ మరచి శాస్త్రాలు, పురాణాలు, భారతం, రామాయణం ఇలాంటివన్నీ కూడా ఒక్క తండ్రిని స్మృతి చేయండి. ప్రశ్న: భారతదేశంలో సత్యుగ స్వరాజ్యాన్ని స్థాపన చేసేందుకు ఏ బలం అవసరం? జవాబు: పవిత్రతా బలము. మీరు సర్వశక్తివంతుడైన తండ్రితో యోగమును జోడించి పవిత్రంగా అవుతారు. ఈ పవిత్రతా బలము ద్వారానే సత్యుగ స్వరాజ్యం స్థాపన అవుతుంది. ఇందులో యుద్ధం చేసే మాట ఏమీ లేదు. జ్ఞాన యోగాల బలమే పావన ప్రపంచానికి యజమానులుగా చేస్తుంది. ఈ బలము ద్వారానే ఏక మత స్థాపన జరుగుతుంది. పాట: చివరికి ఆ రోజు నేటికి వచ్చింది. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. ఈ పాట మనం తయారు చేసినదేమీ కాదు. ఎలాగైతే అన్ని వేద శాస్త్రాల సారం అర్థం చేయించబడుతుందో అలాగే ఈ తయారు చేయబడి ఉన్న పాటల సారాన్ని కూడా అర్థం చేయిస్తారు. నావికుడు, సద్గతి దాత, తోటమాలి ఒక్క తండ్రేనని పిల్లలకు తెలుసు. జీవన్ముక్తి కొరకు భక్తి చేస్తారు, కానీ జీవన్ముక్తి దాత లేక సద్గతి దాత ఒక్క భగవంతుడే. దానిని పిల్లలు మాత్రమే అర్థం చేసుకుంటారు. మనుషులు అర్థం చేసుకోలేరు. సద్గతి అనగా దుఃఖము నుండి విముక్తిని కలుగజేసి శాంతిని ప్రాప్తి చేయిస్తారు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు ఇక్కడ పవిత్రత, సుఖము, శాంతి ఉండేవి అని భారత్వాసులైన పిల్లలకు తెలుసు. రాధాకృష్ణుల రాజ్యం అని అనరు. వాస్తవానికి మాతల జాతికి చెందినది రాధ. అందువలన ఆమె పట్ల మాతలు ఎక్కువ ప్రీతిని కలిగి ఉండాలి, కానీ కృష్ణుడిని ఎక్కువగా ప్రేమిస్తారు, ఊయలలో ఊపుతారు. కృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు, కానీ రాధా జయంతిని జరుపుకోరు. నిజానికి మరి ఇద్దరి జయంతిని జరుపుకోవాలి కదా. ఏమాత్రం అర్థం చేసుకోరు. వారి జీవన గాథను గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రి వచ్చి తన జీవన గాథను, సర్వుల జీవన గాథను గురించి వినిపిస్తూ ఉన్నారు. మనుష్యులు శివ పరమాత్మ ఆయన మహా అని అంటారు, కానీ వారి జీవన కథను గురించి మనుషులకు తెలియదు. మనుషుల జీవన కథను హిస్టరీ, చరిత్ర, జాగ్రఫీ, భూగోళం అని అంటారు. ప్రపంచ చరిత్ర, భూగోళాలు అని మహిమ చేయబడ్డాయి. ఫలానా వారు ఫలానా సమయంలో ఇంత ప్రదేశంలో రాజ్యం చేశారు. ఆ భూమి విస్తారమంతా అంటే విస్తీర్ణం. ఎలా రాజ్యం చేశారు, మళ్ళీ వారు ఎక్కడికి వెళ్ళారు, ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. పిల్లలైన మీరు మంచి రీతిగా అర్థం చేసుకున్నారు. రచయిత రచనల జ్ఞానాన్ని పిల్లలకు అర్థం తండ్రి చేయిస్తారు. పిల్లలైన మీకు ఇప్పుడు ఖచ్చితంగా కలియుగాంతము, సత్యుగాదుల విషయం అర్థమైంది. సంగమ యుగంలోనే పరంపిత పరమాత్మ వచ్చి మనుషులను పతితుల నుండి పావనమైన దేవతలుగా తయారు చేస్తారు. ఉత్తమమైన పురుషులుగా అనగా పురుషోత్తములుగా తయారు చేస్తారు. ఎందుకంటే ఈ సమయంలోనే మనుషులు ఉత్తమంగా లేరు, కనిష్ఠులుగా ఉన్నారు. ఉత్తములు, మధ్యములు, కనిష్ఠులు, సతో రజో తమోలుగా ఉంటారు. జ్ఞానం బాగా వినేవారిని సతోగుణులు అని అంటారు. కొద్దిగా వినేవారిని రజోగుణులు అని, అస్సలు వినని వారిని తమోగుణులు అని అంటారు. ఆ చదువులో కూడా ఇలాగే ఉంటుంది కదా. పిల్లలైన మీరు సతో ప్రధానంగా తయారయ్యే విధంగా చదువుకోవాలి.
అందుకే సతో ప్రధానమైన లక్ష్మీనారాయణులకు అయ్యేందుకు మీకు జ్ఞానం ఇవ్వబడుతూ ఉంది. నరుడి నుండి నారాయణుడిగా, నారి నుండి శ్రీలక్ష్మిగా కావాలి. ఇది సత్యమైన గీత అని మీరంటారు. ఇది సత్యమైన గీతా పాఠశాల అని కూడా మీరు వ్రాయవచ్చు. అనగా సత్యనారాయణుడిగా అయ్యే కథ లేక సత్యమైన అమర్ కథ, సత్యమైన మూడవ నేత్రాన్ని ఇచ్చే తీజరీ కథ. ఈ చిత్రాలన్నీ మీ వద్ద ఉన్నాయి. వీటిలో జ్ఞానం అంతా ఉంది. పిల్లలైనా మీరిప్పుడు ఇలా ప్రతిజ్ఞ చేస్తారు. ప్రజాపిత బ్రహ్మకుమార్ కుమారీలైన మేము భారతదేశాన్ని సతోప్రధాన స్వర్గంగా తయారు చేసే తీరుతాం. ఈ విషయం మీరందరికీ తెలిపించాలి లేక సూచించాలి. గాంధీజీ కూడా పావన రాజ్యాన్ని కోరుకునేవారు. అంటే ప్రస్తుతం తప్పక పతిత రాజ్యం ఉన్నట్లే కదా. తాము స్వయం పతితులుగా ఉన్నాము అని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. రావణుడు అనగా పంచవికారాలు రామరాజ్యం కావాలి అని అంటున్నారు. అంటే తప్పకుండా శ్రీ సంప్రదాయంలో ఉన్నట్లే కదా. కానీ ఇది ఎవరి బుద్ధిలోకి రాదు. ఎంతో గొప్ప గొప్ప గురువులు కూడా ఇంతగా అర్థం చేసుకోలేరు. పిల్లలైన మీరు మేము శ్రీమతమును అనుసరించి బ్రహ్మ ద్వారా 5000 సంవత్సరాల క్రితం వలె దైవీ రాజ్య స్థాపన చేస్తున్నాము అని అందరికీ అర్థం చేయిస్తారు. ఇది పురుషోత్తమ సంగమ యుగం. ఇక్కడ మీరు కనిష్ట పురుషుల నుండి సతో ప్రధాన పురుషోత్తములుగా అవుతారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే మర్యాద పురుషోత్తములుగా చేసే ధర్మం. ఇప్పుడు ఒకే దేవీ దేవతా ధర్మ స్థాపన జరుగుతోంది. తర్వాత అక్కడ ఇతర ధర్మాలు ఏవి ఉండవు. సత్యుగంలో ఒకే ధర్మం ఒకే రాజ్యం ఉండేవి అని పిల్లలైన మీరిప్పుడు రుజువు చేసి అర్థం చేయిస్తారు. త్రేతాయుగంలో సూర్యవంశం వారు పరివర్తనై చంద్రవంశంలోకి వెళ్ళిన ఒకే భాషగా ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి. మన రాజ్యంలో ఒకే భాష ఉంటుంది అని పిల్లలకు తెలుసు. ఈ రోజుల్లో చాలా చూస్తూ ఉంటారు. యాత్ర నుండి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు యాత్రికులకు తమ స్వగ్రామము దగ్గరకు వచ్చే కొలది ఇక మా ఇల్లు దగ్గరికి వచ్చేస్తుంది, వెళ్ళి మా వారితో కలుస్తాము అనే సంతోషం పెరుగుతుంది. అలాగే మీకు కూడా మీ రాజధాని సాక్షాత్కారం జరుగుతూ ఉంటుంది. మీ పురుషార్థం కూడా సాక్షాత్కారం అవుతుంది. పురుషార్థం చేయండి అని తండ్రి ఎంతగానో మీకు చెప్తూ ఉంటారు. పురుషార్థం చేయకపోతే చివరిలో అయ్యో అయ్యో అని అనాల్సి వస్తుంది. పదవి కూడా తగ్గిపోతుంది. యోగం అనే యాత్రను గురించి అందరికీ తెలియజేస్తూ ఉండండి. అర్థం చేయించడం చాలా సహజం. మెట్ల చిత్రం ఎంతో సహజమైనది. రోజు రోజుకు ఆలస్యంగా వచ్చేవారికి ఎంతో సహజమైన జ్ఞానం లభిస్తుంది. ఒక వారం రోజులు వింటే చాలు, సహజంగా అర్థం చేసుకుంటారు. ఎంతో ఖచ్చితమైన వివరణ కలిగి ఉండేలా చిత్రాలు తయారై ఉన్నాయి. 84 జన్మల చక్రం చాలా సరిగ్గా ఉంది. ఇది భారత్ వాసుల కొరకే. ఇప్పుడు పిల్లలైనా మీ బుద్ధిలో జ్ఞానం అంతా ఉంది. మీరు పతిత పావనుడు సద్గతి దాత అయిన శివబాబా మతం అనుసారం మనం మళ్ళీ సహజ రాజయోగ బలంతో మన తనువు మనస్సు ధనములతో భారతదేశాన్ని స్వర్గంగా చేస్తున్నాము అని మీకు తెలుసు. ఇందులో ఇతరులది ఎవ్వరిది వినియోగించరు. మీరు మీ తనువు మనస్సు ధనముల ద్వారానే సేవ చేస్తూ ఉన్నారు. ఎవరు ఎంతగా చేస్తారో వారంతగా వారి భవిష్యత్తు కొరకు తయారు చేసుకుంటారు. మీరు బాబాకు చెందిన సొంత ఇంటివారు. మీ ద్వారానే తండ్రి సత్యుగ స్వరాజ్యాన్ని స్థాపన చేయిస్తూ ఉన్నారు. మీరే ఖర్చు కూడా భరిస్తారు. ఇందులో మీకు పెద్ద ఖర్చు ఏమీ కాదు. మీరు కేవలం శివబాబాను స్మృతి చేయాలి. కన్యలు ఏం ఖర్చు చేస్తారు? వారి వద్ద ఏమైనా ఉంటుందా? బాబా నుండి అన్నీ పొందుతూ ఉన్నారు మీరు. కానీ బాబా పిల్లల నుండి ఫీజు ఏమైనా తీసుకుంటారా? ఏమీ తీసుకోరు. పాఠశాలలో మొదట ఫీజును గురించే మాట్లాడతారు. ఆ చదువులో ఎంతో ఖర్చు అవుతుంది. ఇక్కడ శివబాబా పిల్లల నుండి ధనాన్ని ఎలా తీసుకుంటారు? శివబాబా ధనాన్ని కూడబెట్టి తన ఇల్లు కట్టుకునేది ఏమైనా ఉందా? పిల్లలైన మీరు భవిష్య స్వర్గంలోకి వెళ్ళి వజ్ర వైఢూర్యాలతో పొదగబడిన మేడలను కట్టాల్సి ఉంది. అందువలన ఇక్కడ మీరు చేసేదానికి రిటర్న్ ప్రతిఫలంగా భవిష్యత్తులో మీకు మహల్లు లభిస్తాయి. ఇవి ఎంతో అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తనువు మనస్సు ధనముల ద్వారా
ఎవరు ఎంతగా సేవ చేస్తారో వారు అక్కడ ఆ విధంగానే ఫలితాన్ని పొందుతారు. కళాశాల కళాశాల అంటే ఇది యూనివర్సిటీ అయింది, ఈశ్వరీయ విశ్వవిద్యాలయం లేదా హాస్పిటల్. మిగతా వారు బయట కళాశాలలు, హాస్పిటల్స్ కట్టిస్తారు. అందుకు 10 లక్షలు లేక 20 లక్షల రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక్కడ అంత ఖర్చు కూడా అవ్వదు. ఒక చిన్న గదిలో ఈ ఆత్మిక కళాశాల లేక హాస్పిటల్ను తెరవవచ్చు. పాండవుల అధిపతి ఎవరు? వారేమో కృష్ణుడి పేరు వ్రాసేశారు. నిజానికి నిరాకార భగవంతుడు పాండవులకు అధిపతి. వారు మీకు శ్రీమతమునిస్తున్నారు. మిగిలిన వారందరూ రావణ రాజ్యంలో రావణుడి మతానుసారంగా నడిచేవారే. రావణ మతానుసారంగా ఎంతో మురికిగా అయిపోయారు. ఈ సృష్టియే పురాతనంగా నూతనంగా అవుతుంది. నూతన సృష్టిలో భారతదేశమే ఉండేది. నూతన భారతదేశం పురాతనంగా నరకంగా అయి ఉంది. దీనిని రౌరవ నరకం అని అంటారు. ఇది మనుషుల విషయం. ఇక్కడ సుఖం యొక్క నామరూపాలే లేవు. ఇక్కడ ఉండేది సుఖమేమీ కాదు. సన్యాసులు కూడా ఈ సమయంలోని సుఖాన్ని కాకిరెట్ట సమానమైనదిగా భావిస్తారు. అందుకే వారు గృహస్థ వ్యవహారాన్ని వదిలేస్తారు. వారు స్వర్గము లేదా సత్యుగాన్ని స్థాపన చేయలేరు. పరమాత్మయే కృష్ణపురాన్ని స్థాపన చేస్తారు. శ్రీకృష్ణుడి ఆత్మ, శరీరం రెండు సత్వప్రధానంగా ఉండేవి. అందువలననే కృష్ణుణ్ణి చాలా ప్రేమిస్తారు. ఎందుకంటే పవిత్రమైన వారు కదా. చిన్నపిల్లలు బ్రహ్మజ్ఞాని సమానులు అని మహిమ చేయబడింది. చిన్నపిల్లలకు వికారాల గురించి తెలియదు. సన్యాసులకు అంతా తెలుసు. పిల్లలంటే జన్మతః మహాత్ములకు సమానం. పిల్లలను పవిత్రమైన పుష్పాలని అంటారు. నెంబర్ 1 పుష్పం శ్రీకృష్ణుడు. అతడు స్వర్గమైన క్రొత్త ప్రపంచంలో మొదటి రాజకుమారుడు. శ్రీకృష్ణుడి వంటి కుమారుడు లభించాలి అని అందరూ శ్రీకృష్ణుని గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఎలా అవ్వాలి అనుకుంటే అలా తయారవ్వండి అని తండ్రి అంటారు. కేవలం ఒక్క శ్రీకృష్ణుడు మాత్రమే తయారవ్వరు కదా. ప్రిన్స్ ఆఫ్ వేల్స్గా, వేల్స్ పట్టణ రాకుమారుడు, ఇలాగ ఎంతోమంది అవుతారు. వారిని ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలాగంటారు. అలాగే ఇక్కడ కూడా రాజవంశం ఉంటుంది. తర్వాత ఇంకొకరు ఆ రాజ్య సింహాసనంపై కూర్చుంటారు. అక్కడ ఎలాగైతే రాజవంశం ఉంటుందో అలాగే ఇక్కడ కూడా రాజవంశం ఉంటుంది. క్రైస్తవులతో మీకు సంబంధం ఉంది. కృష్ణుడు, క్రైస్తవులు ఇరువురి రాశి ఒక్కటే. ఇచ్చిపుచ్చుకోవడం కూడా పరస్పరంలో చాలా జరుగుతుంది. భారతదేశం నుండి వారు ఎంతో ధనాన్ని తీసుకెళ్లారు. అందుకే ఇప్పుడు తిరిగి ఇస్తున్నారు. రిటర్న్ సేవ చేస్తున్నారు. యూరోప్ వాసులంతా పరస్పరంలో పోట్లాడి సమాప్తం అయిపోతారు. దీనిపై ఒక కథ కూడా ఉంది. 2 పిల్లులు పోట్లాడుకుంటే మధ్యలో ఉంచిన వెన్నను కోతి తినేస్తుంది. ఈ విషయం ఇప్పటిదే. వారు పరస్పరంలో యుద్ధం చేసుకుంటే మధ్యలో రాజ్యభాగ్యము అనే వెన్న మీకు లభిస్తుంది. పిల్లలైన మీలో అపారమైన జ్ఞానం ఉంది. మేమంతా బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారీలము అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మేము గుజరాతీలము, మేము బెంగాలీలము అని కాదు. ఈ మత భేదాలు తొలగిపోవాలి. మీరంతా ఒకే తండ్రి సంతానం. బ్రహ్మ ద్వారా శివబాబా శ్రీమతమును అనుసరించి మళ్ళీ జ్ఞాన యోగాల బలముతో మన స్వరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. యోగ బలము ద్వారానే మనం పావనంగా అవుతాం. తండ్రి సర్వశక్తివంతులు, వారి నుండి శక్తి లభిస్తుంది. మీరు విశ్వరాజ్య భాగ్యాన్ని పొందుతారు. ఇందులో యుద్ధం చేసేది ఏమీ లేదు. మొత్తం పవిత్రత బలంతోనే ప్రాప్తిస్తుంది. వచ్చి పతితులను పావనంగా తయారు చేయమని పిలుస్తారు. అంటే దానికి ఆధారం స్మృతి శక్తియే. అక్కడికి వెళ్ళి మీ వ్యాపార వ్యవహారాలలో నిమగ్నమై ఇంటికి వెళ్ళిన తర్వాత మధుబన్ నుండి అన్నీ మర్చిపోరాదు. ఇక్కడ సన్ముఖంలో జ్ఞానసాగరుడి అలలు చూస్తూ ఉంటారు. నదులలో ఆ అలలు కనిపించవు. సాగరం నుండి వచ్చే అల ఎంతో నష్టాన్ని కలుగజేస్తుంది. భూకంపం వచ్చినట్లయితే సముద్రం కూడా ఉప్పొంగుతుంది. మనుషులు సముద్రాన్ని ఎండబెట్టి ఆ భూమిని కూడా తీసుకున్నారు. ఈ భూమిని చాలా ఖరీదుకు అమ్ముతారు. ఈ బాంబే ఉండదు అని మీకు తెలుసు. ఒకప్పుడు చిన్న కుగ్రామంగా ఉండేది. ఇంతకుముందు ఈ బొంబాయి ఇంత పెద్దది కాదు, ఒక చిన్న గ్రామం. ఈ మాతలు ఎంతో అమాయకులు. ఎక్కువ చదువుకున్న వారేమీ కాదు. చదివినవన్నీ కూడా ఇక్కడే మర్చిపోవాల్సిందే.
మీరేమీ చదవలేదు అంటే ఎంతో మంచిది. బాగా చదువుకున్న మనుషులు అర్థం చేయించే సమయంలో ఎన్నో రకాలుగా ప్రశ్నిస్తారు. ఇక్కడ మీరు తండ్రిని స్మృతి చేయాలి. ఏ దేహధారులను స్మృతి చేసే విషయం లేదు. మహిమంతా ఒక్క అనంతమైన తండ్రిదే. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు ఒక్కరే అని మీరు అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత రెండవ నెంబర్‌లో ఈ బ్రహ్మ ఉన్నారు. వారికంటే ఉన్నతమైన వారు ఇంకెవ్వరూ లేరు. ఇతని కంటే గొప్ప ఆస్వామి ఇంకెవ్వరూ లేరు. అయినా ఎంత సాధారణమైన నడవడిక ఉందో చూడండి. ఎంతో సాధారణమైన రీతిలో పిల్లలతో కలిసి కూర్చుంటారు. ట్రైన్‌లో ప్రయాణిస్తే ఇతనెవరో ఇతరులకెలా తెలుస్తుంది? భగవంతుడు వచ్చి జ్ఞానమునిస్తారు అంటే తప్పకుండా ఎవరిలోనూ ప్రవేశించి ఇస్తారు కదా! ఒకవేళ శ్రీకృష్ణుడు ఉన్నట్లయితే ఎంతో పెద్ద గుంపు ఏర్పడేది. అప్పుడు చదివించడం కూడా వీలు కాదు. కేవలం దర్శనం చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇక్కడ సాధారణ వేషంలో కూర్చొని తండ్రి పిల్లలను చదివిస్తారు. మీరు గుప్త సైన్యం. ఆత్మలైన మనం యోగ బలం ద్వారా మళ్ళీ మన రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు. ఈ పురాతన శరీరాన్ని వదిలి వెళ్ళి క్రొత్త పవిత్రమైన శరీరాన్ని ధరిస్తారు. ఇప్పుడు అశ్రీ సంప్రదాయం ఉంది. తర్వాత మళ్ళీ దైవీ సంప్రదాయంగా అవుతుంది. నేను క్రొత్త ప్రపంచంలో దైవీ శరీరాన్ని ధారణ చేసి రాజ్యపాలన చేస్తాను అని ఆత్మ అంటుంది. ఆత్మ పురుషుడు, శరీరము ప్రకృతి. ఆత్మ ఎల్లప్పుడూ పురుషుడే. లెక్కాచారం అనుసారంగా శరీరం స్త్రీ లేక పురుషులది లభిస్తుంది. కానీ నేను అవినాశి ఆత్మని, చక్రం తిరుగుతూనే ఉంటుంది. కలియుగ వినాశనం కూడా తప్పకుండా జరుగుతుంది. వినాశన దృశ్యాలు కూడా కళ్ళెదురుగా కనిపిస్తూనే ఉన్నాయి. అదే మహాభారత యుద్ధం జరుగుతుంది కనుక తప్పకుండా భగవంతుడు కూడా ఉంటారు కదా! వారు ఏ రూపంలో ఎవరి తనువులో ఉన్నారో పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. నేను పూర్తిగా సాధారణమైన తనువులోనే వస్తాను అని తండ్రి అంటారు. నేను కృష్ణుడి శరీరంలో రాను. అతడు పూర్తి 84 జన్మలను తీసుకుంటాడు. నేను ఇతని అనేక జన్మల అంతిమ జన్మలోనే వస్తాను. సూర్యవంశం కుటుంబంలోని వారే 84 జన్మలు తీసుకుంటారు. వారే మొదటి నెంబర్‌లో వస్తారు. సాకార వృక్షం, నిరాకార వృక్షం ఈ రెండింటిని గురించి మీ వద్ద మొత్తము జ్ఞానమంతా ఉంది. మూలవతనం నుండి నెంబర్ వారుగా ఆత్మలు వస్తాయి. మొట్టమొదట దేవీ దేవతా ధర్మానికి చెందిన ఆత్మలే క్రిందకు వస్తాయి. తర్వాత నెంబర్ వారుగా ఇతర ధర్మాల వారు వస్తారు ద్వాపర యుగం నుండి. చిత్రాలలో ఎంతో ఉన్నతమైన జ్ఞానం ఉంది. పిల్లలందరికీ అర్థం చేయించాలి. కుమారీలు సర్వీస్ చేసేందుకు రెడీగా నిల్చోవాలి. ఎవరైనా కుమారీలు ఈ విధమైన విషయాలను వివరించారు అంటే అద్భుతం కదా! ఎంతో పేరును ప్రఖ్యాతి గావింపజేస్తారు. లౌకికం, అలౌకికం ఇరువురి పేరును ప్రఖ్యాతి పరుస్తారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సంగమ యుగంలో శ్రేష్ఠ కర్మలు చేసి పురుషోత్తములుగా అవ్వాలి. కనిష్ఠులుగా తయారయ్యే ఏ కర్మ చేయరాదు. సెకండ్ పాయింట్, గుప్త రూపంలో తండ్రికి సహయోగులుగా ఈ భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవ చేయాలి. తమ తనువు, మనస్సు, ధనములతోనే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయాలి. స్మృతి మరియు పవిత్రత శక్తులను జమ చేసుకోవాలి. వరదానము, తమ సంపూర్ణ స్థితి ద్వారా అన్ని ప్రకారాల ఆధీనతలను సమాప్తం చేసుకునే ప్రకృతి జీత్ భవ. ఎప్పుడైతే మీరు మీ సంపూర్ణ స్థితిలో స్థితమవుతారో అప్పుడు ప్రకృతి పైన కూడా విజయం అనగా అధికారం అనుభవం అవుతుంది. సంపూర్ణ స్థితిలో ఏ విధమైన ఆధీనత ఉండదు. కానీ ఇటువంటి సంపూర్ణ స్థితిని తయారు చేసుకునేందుకు 3 విషయాలు జత జతలో ఉండాలి. 1 ఆత్మీయత ఉండాలి. 2 ఆత్మిక నశ. 3 దయా హృదయం యొక్క గుణం. ఎప్పుడైతే ఈ 3 విషయాలు ప్రత్యక్ష రూపంలో, స్థితిలో, ముఖము లేక కర్మలో కనిపిస్తాయి అప్పుడు అధికారులు లేక ప్రకృతి జీత్ ఆత్మలని అంటారు. స్లోగన్, శ్రీమతము అనే కళ్ళెం శక్తిశాలిగా ఉంటే మనస్సు అనే గుర్రం పరిగెత్తలేదు, భ్రమించలేదు అటు ఇటు. అవ్యక్త సూచన, అపవిత్రత యొక్క బీజమును కూడా సమాప్తం చేసి
సంపూర్ణ స్వచ్ఛంగా పవిత్రంగా కావటానికి బాప్దాద ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఒకవేళ ఏదైనా అపవిత్ర వృత్తి మీ స్మృతి లేక సంకల్పంలో ఉంటే బ్రాహ్మణత్వ స్థితిలో స్థితమై ఉండలేరు. అందువలన అడుగడుగులో అన్నింటిలో సంపూర్ణ పవిత్రంగా ఉండడానికి అప్రమత్తంగా ఉండండి. విశేషతలతో పాటు ఏ ఒక్క బలహీనత ఉన్నా, మంచి గుణాలు ఉన్నాయి కానీ కొంచెం చెడు ఉంది అంటే ఆ ఒక్క బలహీనత అనేక విశేషతలను సమాప్తం చేసేస్తుంది. తెల్లని వస్త్రం పైన ఒక చిన్న మరక కూడా దూరానికి కూడా స్పష్టంగా కనబడుతుంది. అలాగా అవగుణం అనేది ఒక మచ్చలాగా. ఓం శాంతి.